హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం వైట్ మర్బూజ్ క్యాండిల్ గురించి తెలుసుకుందాం. క్యాండిల్ స్టిక్స్లో ఒకటైన వైట్ మర్బూజ్ క్యాండిల్ స్టిక్స్ గురించి మనం ఇవాళ నేర్చుకుందాం. ఈ క్యాండిల్ స్టిక్స్ ఎలా ఫామ్ అవుతుంది, ఫామ్ అయిన తర్వాత ట్రెండ్ అప్ ట్రెండా లేదా డౌన్ ట్రెండా ఎలా ఉంటుంది, క్యాండిల్ స్టిక్స్ ఏర్పడడానికి లేదా ఫామ్ అవడానికి ఓపెన్ లో, క్లోజ్ అండ్ హై ద్వారా ఎలా ఏర్పడుతుంది ఇప్పుడు చూద్దాం. సో మనం ఇక్కడ టైం ఫ్రేమ్ చూసుకున్నట్లయితే 1 minute, 3 minutes, 5 minutes, 10 minutes, 15 minutes, 13 minutes, 1 hour, 2 hour, 4 hours, 1 day, 1 week, 1 month ఇలాగా ఉంటాయి. మీకు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ బేసిక్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ ప్రీవియస్ వీడియోస్లో చార్ట్స్లో అండ్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ గురించి తప్పకుండా చూడండి. ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్స్ ఉంటాయి. మరబూజు క్యాండిల్ స్టిక్ అనేది స్క్రీన్పై చూస్తున్న విధంగా విగ్ అనేది లేకుండా ఓన్లీ బాడీ ఒక్కటే ఉంటుంది. బాడీ ఎంత ఎక్కువగా ఉంటే అంత బుల్లిష్ ట్రెండ్ వస్తుందనే అనమాట చేసుకోవచ్చు. ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ 1 day టైం ఫ్రేమ్లో వస్తే ఎక్కువ మూవ్ వస్తుందని చెప్పవచ్చు. లో టైం ఫ్రేమ్లో కంటే హై టైం ఫ్రేమ్లో వస్తే ఎక్కువ మూవ్ వస్తుందన్నమాట. ఈ క్యాండిల్ స్టిక్ అనే ట్రెండ్తో సంబంధం లేకుండా సపోర్ట్, రెసిస్టెన్స్ దగ్గర, అలాగే మనం యూజ్ చేసే టెక్నికల్ ఇండికేటర్స్ దగ్గర మరబూజు క్యాండిల్ ఏర్పడుతుంది. బుల్లిష్ మర్బూజ్ అనేది స్క్రీన్ పైన చూస్తున్న విధంగా వైట్ మర్బూజ్ కానీ లేదా గ్రీన్ మర్బూజ్ కానీ అంటాము. ఇక్కడ మనం క్యాండిల్ యొక్క ఓపెన్ అండ్ క్లోజింగ్ ప్రైస్ అలాగే లో అండ్ హై ప్రైస్ను చూడవచ్చు. ఈ క్యాండిల్ అనేది స్ట్రాంగ్ బయింగ్ ప్రెజర్ను సూచిస్తుంది. బయ్యర్ అనేవాళ్ళు మార్కెట్ రేట్కే స్టాక్ను బయ్యింగ్ చేస్తున్నందువల్ల మనకి ఇక్కడ విగ్ అనేది ఏర్పడదు. ఇక్కడ మనం ట్రెండ్ అనేది సంబంధం ఉండదు, ట్రెండ్తో మనకి ఇక్కడ సంబంధం అనేది ఉండదు. బేరిష్ ట్రెండ్ ఉంటే అక్కడి నుంచి చేంజ్ అయ్యి బుల్లిష్ ట్రెండ్ వస్తుందని అనమాట. అలాగే బుల్లిష్ ట్రెండ్ ఉందంటే అక్కడి నుంచి ట్రెండ్ అనేది పైకి లేదా ముందుకు వెళ్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ ఎంట్రీ అనేది క్యాండిల్ ఏర్పడిన వెంటనే తీసుకోవచ్చు, లేదా నెక్స్ట్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఎస్ఎల్ అనేది మరబూజు క్యాండిల్ కింద పెట్టాలి. అలాగే నెక్స్ట్ డే రోజున ఎంట్రీ తీసుకుంటే నెక్స్ట్ డే క్యాండిల్ కింద ఎస్ఎల్ అనేది పెట్టాలి. కొన్నిసార్లు మనం ఫాలో అవుతున్న క్యాండిల్ స్టిక్స్ వర్కౌట్ కాకపోయినా నెక్స్ట్ డే రోజున బ్యాడ్ న్యూస్ వల్ల కానీ లేదా కంపెనీ ఏదైనా రాంగ్ నెంబర్స్ వల్ల అప్డేట్ చేసినా కానీ నెగిటివ్ నెంబర్స్ వల్ల పోస్ట్ చేయడానికి వల్ల కానీ స్టాక్ అనేది ఫాలో అవ్వచ్చు. సో అందువల్ల మనం ఎస్ఎల్ అనేది తప్పకుండా ఫాలో అవ్వాలి. ఎంట్రీ అనేది మనం 1:8% వరకు పెట్టుకోవచ్చు. ఎంట్రీ ఎలా తీసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ఎంట్రీ అనేది క్యాండిల్ని 1 day టైం ఫ్రేమ్లో చూసి మరబూజు క్యాండిల్ ఏర్పడిన తర్వాత 15 minutes to 5 minutesలో చూసుకొని ఎంట్రీ అనేది 1 minute టైం ఫ్రేమ్లో తీసుకోవడం వల్ల మన ఎస్ఎల్ అనేది హిట్ కాకుండా అదేవిధంగా మనం అనుకున్న విధంగా 1:8% వరకు సక్సెస్ఫుల్ కంప్లీట్గా చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద ఉన్న కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి.